నమస్కారం సార్. నమస్కారం అమ్మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం ఎలక్షన్ల ముందు కూడా ఈసారి వైసీపీకి కడపలో కష్టమే అని చెప్పి. ఒక పక్క షర్మిల గారైతే, మరో పక్క ఆయన అవినాష్ రెడ్డి హత్య గురించి, ఆయన చేసిన హత్య గురించి ఇదంతా వ్యతిరేకత ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం. దానికి ఊతమిస్తూ ఈరోజు జరిగినటువంటి ఒక ఘటన, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ లారీలను అక్కడి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మరీ అడ్డుకోవడం జరిగిందంట. అక్కడ కాలుష్యం వల్ల కావచ్చు, కబ్జాల వల్ల కావచ్చు, వాళ్ళు విసిగిపోయారు అని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి లారీలను అడ్డుకొని గొడవ చేసిన పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? సాక్షాత్తు అంటే ఇప్పటికీ ఎన్నో అవర్రాజ ఫ్యాక్టరీ ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు కాలుష్యం అని చెప్పి పంపించేసింది. మరి సొంత ఫ్యాక్టరీ నుంచే మరి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు అక్కడ తిరుగుబాటు? ఇప్పుడు నియంత్రణ అనేది ఎల్లకాలం జరగదమ్మా. నియంతృత్వం అనేది కొంతకాలమే జరుగుతుంది. ప్రజల ఓర్పుకి కూడా, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును మీరి కనుక మనం వేధిస్తే, పిల్లిని కనుక బోన్లో పెట్టి కొడితే పులి అవుతుంది అంటారు చూసారా? ఇప్పుడు అదే పరిస్థితి. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి గతంలో ఉన్న ప్రతిష్ట, ప్రజల్లో ఆ ఇమేజీ బిగింపు ఏం లేవు. వీళ్ళు కూడా నీచమైన రాజకీయాలు చేస్తారు, ఇలాంటి హత్యలు కూడా చేసుకుంటారనేది బాగా పలసబడిపోయింది కుటుంబ విలువ అనేది. తర్వాత ఎవరికైనా సమన్యాయం ఉండాలి కదా. పరిశ్రమలు అన్న తర్వాత ఎంతో కొంత కాలుష్యం లేకుండా ఉండదు. ఎర్రగుంట్ల దగ్గర అనేక పరిశ్రమలు గతంలో ప్రభుత్వాలు కూడా ముయించినాయి. ఎర్రగుంట్ల దగ్గర విపరీతంగా ఉంటాయి సిమెంట్ ఫ్యాక్టరీలు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అక్కడే ఉంది. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు కొత్తగా కాలుష్యం వచ్చిందని కాదు, కొత్తగానే వాళ్ళకి ఆ ఇబ్బందులు వచ్చినాయని కాదు, అంత ముందు నుంచి పడుతున్నారు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏం చేసినా మళ్ళీ మన చంపేస్తారు ఒక భయంతో వాళ్ళు ఇన్నాళ్ళు ఓర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రిగా ఆయన గెలవడం అనేది వాళ్ళకే అర్థమైపోయింది. కడపలో కూడా షర్మిల గెలుస్తుంది. ఇప్పుడు ఆయన ప్రతిష్ట మసకబారిపోయింది. దాంతో వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఇప్పుడు భారతీయ సిమెంట్ లారీల్ని ఆపారు అంటేనే ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని ప్రశ్నించినట్టే. అది ఆయన ఆయన భార్య పేరు మీద పెట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ ఒక 15-16 ఏళ్ల క్రితం పెట్టారు. పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఈ క్విడ్ ప్రోకోలో ఉన్న కేసెస్, ఇవన్నీ ఫ్యాక్టరీకి సంబంధించిన షేర్లు కూడా అధిక రేట్లుగా అమ్మారు. ఏదైనా లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ షేర్స్ 10 రూపాయలు విలువ గల అంతకన్నా ఎక్కువ ఉంటాయి, 20 ఉంటాయి, 30 ఉంటాయి. కానీ కొన్ని వేల రూపాయల ప్రీమియం పెట్టి అమ్మారు ఆ రోజున. ఆ రోజు అది మన కోనేరు ప్రసాద్ అని పోర్టుకి ల్యాండ్లు తీసుకున్నారు కదా, వాన్పిక్ ల్యాండ్స్. ఆ వాన్పిక్ ల్యాండ్స్కి ప్రతిఫలంగా ఆయన ఇందులో చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. సరే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళ డబ్బులు అందులోంచి వికాట్ అనే ఒక ఫ్రాన్స్ కంపెనీకి అమ్మేశారు 51% షేర్లు, అంటే 2000 crores మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళకి. అట్లా కూడా లాభం పొందారు ఒక ఫ్రాన్స్ కంపెనీకి అమ్మి. అయినా కూడా ఈ నిర్వహణ అంతా వీళ్ళే చేస్తున్నారు. ఆ వికాట్ కంపెనీ ప్రతినిధులు కానీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. యాజ్ ఇఫ్ వీళ్ళకి 49% ఉందో 47% ఉందో, బట్ వీళ్ళే యాజమాన్యం చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. అంతా వీళ్ళే ప్రతినిధులే, అన్నిటికీ కర్త కర్మ క్రియ. కాబట్టి అక్కడ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు ఇది కూడా ఉంది. వీళ్ళు కాలుష్యం నివారణకు సంబంధించి ఏం చర్యలు తీసుకోలేదు. ప్రజలు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చారు, కోరారు. మాకు ఊళ్ళల్లో మీ లారీలు తిరగటం వలన ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయి, రోడ్లు గుంటలు పడిపోతున్నాయి, చాలా హెవీ ట్రక్స్ వెళ్తాయి, దాదాపు 50 tons అంతకన్నా కూడా హెవీ వెళ్తాయి. అంత ట్రక్స్ వెళ్ళేటప్పుడు మరి ఆ ఊళ్ళల్లో ఉండే రోడ్లు దెబ్బతింటున్నాయి, కాలుష్యం వలన కొంత నష్టం జరుగుతుంది. అడ్డుకున్నారు లారీలని. గతం నుంచి కూడా కాలుష్య ప్రమాణాలు పాటించట్లేదని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. అవును, కానీ అప్పుడేవో హామీలు ఇచ్చింది, కానీ ఆ హామీలు చేయలేదమ్మా, వాళ్ళు అమలు చేయలే. అదే వాళ్ళు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చేస్తాం అన్నారు, కానీ చేయకుండా నెట్టుకొచ్చారు. ఇన్నాళ్ళ నుంచి ఏంటంటే వీళ్ళకి పవర్ వీళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మన ఎవడేం ఆపుతాడు అనేది. ఇప్పుడు అదే వాళ్ళు అమర్రాజా బ్యాటరీస్ కాలుష్యం అని చెప్పేసి దాని మీద ఓవర్గా ఇచ్చేస్తే ఇక వాళ్ళు వదిలిపెట్టేసి తెలంగాణ వచ్చేసారు కదా. అట్లప్పుడు సమన్యాయం ఉండాలి. మనమైతే ఒకటి, అవతలాళ్ళు ఒకటి అని కాదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఫ్యాక్టరీ ముయ్యాలి కదా, భారతీయ సిమెంట్స్ని కూడా. లేకపోతే ఇంకొకసారికి ఇంకెక్కడికన్నా మార్చుకోవాలి, వేరే ప్రదేశానికి, ఇబ్బందులు లేని ప్రదేశానికి. మరి ఇక్కడే ఉండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కాలుష్యం ఇది లేదంటే, ఇప్పుడు కడపలో కూడా కొన్ని ఫ్యాక్టరీలు అంతకుముందు కూడా మూసారని చెప్పే కదమ్మా. ఇప్పుడు అవి కూడా ఈ కాలుష్య నివారణ చర్యలు తీసుకోవటంలో విఫలం అవటం
లేకపోవటం వలన మూసారు. మరి అట్లాంటప్పుడు దీనికి మాత్రం ఏంటి? ఇప్పుడు జనం కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు వరకు వీళ్ళు ఇతరుల ఫ్యాక్టరీలు మూయించారు, ఇప్పుడు రేపు 4వ తారీఖున కనుక వీళ్ళ ఓటమి కనుక జరిగితే రేపు వచ్చే ప్రభుత్వం అదే ధర్మం అదే న్యాయం మీద సేమ్ యార్డిస్టిక్ ఉండాలి కదా, అందరికీ సమన్యాయం. అదే కనుక పెడితే మరి ఇది కూడా డిస్క్వాలిఫై అవుతుంది అక్కడ ఉండటానికి. మరి అంటే మూస్తారా లేదా అని నేను చెప్పలేను, కానీ మరి కాలుష్యం వలన ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న విషయం గమనించాలి కదా. నేను ముఖ్యమంత్రిని కాబట్టి నా ఫ్యాక్టరీ ఎంత కాలుష్యం చేసినా, లేకపోతే ఎంత సున్నపురాళ్ళ గనులు ఆక్రమించినా, లేకపోతే వాళ్ళ కాని ప్రాంతాల్లో కూడా సున్నపురాళ్ళ తవ్వకాలు చేసినా మీరు మమ్మల్ని అడగటానికి లేదు, మా ఇష్టం అనే పరిస్థితి ఉండకూడదు కదా. ఇప్పుడు అది జరుగుతుంది. అదే వాళ్ళకి ఏంటంటే కడప జిల్లాలో మా ఇష్టం మా రాజ్యం అన్నట్టుంది. ఇప్పటికే పర్యావరణ ప్రమాణాలను తొంగలో దొక్కి ఇసుక అక్రమంగా దోవుతున్నారు, గంజాయి పండిస్తున్నారు, మైనింగు, చూస్తే డ్రగ్స్, మద్యం, ఇవన్నీ కూడా యథేచ్ఛగా చేస్తుంది. ఇప్పుడు చివరికి వచ్చి భారతీ సిమెంట్స్ దగ్గర ఆగింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి ఎలాగూ అని చెప్పి ఇంకా ప్రజలు కూడా ఒక్కసారి డేర్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి. మరి రేపు ప్రభుత్వం మారాకైనా వీటి మీద చర్యలు ఉండే అవకాశం ఉంటుందంటారా? మరి దీనిపై మరి భారతీ సిమెంట్స్ ఏమన్నా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటారు? భారతీయ సిమెంట్ ఆర్థికంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రభుత్వంలో మొత్తం ప్రతి సిమెంట్ బస్తా కూడా భారతీయ సిమెంటే వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ఎంత డబ్బులు వస్తుంది అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత ఇతర సిమెంట్స్ని వాళ్ళని కూడా వీళ్ళు గెట్టినట్లేదు, ఏదో కారణాలతో చికాకులు పెడుతున్నారు. ఇప్పుడు రాజే మనం అయితే ఇంకా బయట ఎవడు బతకగలుగుతాడు? ఇప్పుడు భారతీయ సిమెంట్ చర్యలు తీసుకోవచ్చు, కాలుష్యానికి సంబంధించి నియంత్రణ పెద్ద కష్టమేం కాదు వాళ్ళకుండా ఆర్థిక వనరులకి. కానీ ఎందుకు అవసరమే ఉంది అనవసర పెట్టుబడి పెట్టాలని? ఇప్పుడైనా మరి ఇంత ప్రతిఘటన అయితే వచ్చింది కదా, ఇన్నాళ్ళ నుంచి ప్రతిఘటన రాలా. మీరు అన్నట్టు సాహసం ఇప్పుడు ఎన్నాళ్ళని ఓర్చుకుంటారు, ఎట్టాగు గవర్నమెంట్ ఉండదు, ఎన్నాళ్ళని భరిద్దామని వాళ్ళు కూడా బయటకు వచ్చారు. గతంలో అయితే వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీ ఈ లారీలకు అడ్డం వస్తే మనుషులు తొక్కునే వెళ్ళిపోతారు, ఇసుక దందా చేసేవాళ్ళే తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇక భారతీయ సిమెంట్ గురించి చెప్పాల్సిందే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ధైర్యం చేశారు, ఒకరికొకళ్ళు మాట కలుపుకుని ఒక ఊరు వాళ్ళు ఇంకొక ఊరు వాళ్ళు మనందరం కలిసి ఐకమత్యంగా ప్రతిఘటిస్తే కనుక ఫలితం వస్తుంది అని వాళ్ళు ఆ మాట కలుపుకోవటం వల్లనే అంత ధైర్యంగా బయటకు వచ్చారు. కాబట్టి చేయగలిగితే వాళ్ళంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే ఒకవేళ కనుక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే వినతి పత్రాలను బయటకు తీసి ఎట్టాగు ఇష్యూ ఆగదు. అది ఇవాళ బయటకు వచ్చారంటే రేపు ధర్నాలు చేస్తారు, ఎల్లుండి రోజు కంప్లీట్ రోడ్డు బయట కూర్చుంటారు వెహికల్ నిలవకుండా. మరి కొత్త ప్రభుత్వం అయినా అడ్రస్ చేయాలిగా సమస్యని, కాలుష్యాన్ని అడ్రస్ చేయాలి, ప్రజలకి అక్కడ ఆరోగ్యాన్ని కాపాడాలి. ముందు ఒక నోటీస్ అయితే ఇస్తారు భారతీ సిమెంట్కి, మీరు కాలుష్య నివారణ చర్యలు ఫలానా లోపల తీసుకోండి, లేకపోతే కనుక మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. కాలుష్య నియంత్రణ మండలి రూల్స్ ప్రకారం వాళ్ళ ముందే కొలుస్తారు కాలుష్యం గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంత ఉందో. ఆ కాలుష్యం చూపించి ప్రతినిధులు కూడా పిలుస్తారు, వాళ్ళ ప్రతినిధులను కూడా ప్రజాప్రతినిధుల్ని పిలుస్తారు. కాబట్టి దాటి కనుకుంటే డెఫినెట్గా నోటీసులు ఇచ్చి మూసేయమంటారు. థ్యాంక్స్ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.